విజయంతో తిరిగి వస్తున్న వీరులు. ధర్మానికి కిరీటం పెట్టే సమయం వచ్చింది. ఏ దివ్య సౌందర్యం నా కళ్ల ముందు నిలుచున్నది. నా ప్రభువు కళ్లల్లో నా ప్రతిబింబం కనిపిస్తుంది. నా హృదయం నీకోసం మాత్రమే లయిస్తుంది నా ప్రియా. అలాగే నా హృదయం కూడా ఎప్పటికీ నీదే. రాణి సీత ధర్మానికి ప్రతిరూపం. ఇది నా స్వామి విజయం. మన విజయం శాశ్వతం. ప్రభూ, ప్రజల్లో కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. రాణి గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేను భర్తనా లేక రాజునా? ప్రజల నమ్మకం ముఖ్యమా లేక నా హృదయం? లక్ష్మణ, సీతను అడవికి తీసుకెళ్లి వదిలిరా. అన్నయ్య, ఇది ఎలా సాధ్యం? ఇది ఆజ్ఞ కాదు. నా ప్రాణాన్ని తీయడం. సీతమ్మను ఎలా విడిచిపెడతాను? వదినా, తప్పెంత? లక్ష్మణ, వదినా, నన్ను క్షమించండి. ఇది నా విధి అయితే నేను స్వీకరిస్తాను. మాటలు లేవు, కాని హృదయాలు అరుస్తున్నాయి. రాజభవనం నుంచి బయలుదేరిన సీత తిరిగి రాని ప్రయాణం. రాజ్యం ఉంది, కాని హృదయం ఖాళీగా ఉంది. ఇది ప్రేమ కథ కాదు, ఇది ధర్మం కోసం చేసిన త్యాగం. రాముడు గెలిచాడు, కాని మనిషిగా ఓడిపోయాడు. రాజమహలాన్ని వదిలి అడవిలో ఒంటరిగా నడుస్తోంది సీత. అమ్మా, నీ బాధ నాకు తెలుస్తోంది. మహర్షి, నాకు ఆశ్రయం కావాలి. ఇది రాజభవనం కాదు, కాని ఇక్కడే నిజమైన శాంతి ఉంది. తనలో పెరుగుతున్నది రాముని వారసత్వం. రాణి ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతోంది. నీ గర్భంలో ఉన్నవారు ధర్మానికి ప్రతీకలవుతారు, లోకానికి ఆదర్శంగా నిలుస్తారు. అడవిలో నిశ్శబ్ద ఒక మహాఘట్టం జరిగింది. లవ కుషులు జన్మించారు. రాజ్యాన్ని కోల్పోయినా ఈ ఇద్దరు పిల్లల్లో తన ప్రపంచాన్ని కనుగొని సీత. అడవిలో పెరిగిన ఈ పిల్లలు వీరులుగా మారబోతున్నారు. బాధల మధ్య ఒక కొత్త ఆశ పుట్టింది. ఇదే భవిష్యత్తులో రామాయణాన్ని మార్చబోయే కథ. అడవిలో పెరిగిన వీరు
ఇప్పుడు జ్ఞానం వైపు అడుగులు వేస్తున్నారు. ధర్మం అంటే ఏమిటో తెలుసుకోండి. ధర్మం అంటే ఏమిటో తెలుసుకోండి. సత్యమే మీ బలం. సత్యమే మీ బలం, మీ బాల. వీరత్వం వారి రక్తంలోనే ఉంది. బలమున్నవాడు నియంత్రణతో ఉండాలి. అదే నిజమైన వీరుడు. ఒక మహర్షి ఒక మహాకావ్యం సృష్టిస్తున్నాడు. అదే రామాయణం. ఈ కథ మీ జీవితమే. ఈ కథ మీ జీవితమే. దీనిని ప్రపంచానికి వినిపించాలి. దీనిని ప్రపంచానికి వినిపించాలి. ఈ కథ మీ జీవితమే. రాముడి గాథ ఇప్పుడు వారి స్వరంలో వినిపిస్తోంది. భక్తి యొక్క ఈ మధుర గీతం మా హృదయాలను మరియు ఈ అడవిని శాంతింపజేస్తుంది. ఓం రామ్ జయ రామ్. తెలియని వీరులు అయోధ్యలోకి అడుగుపెడుతున్నారు. రాముడు తటే ధర్మానికి ప్రతీక. సత్యం కోసం అన్నిటినీ త్యాగం చేసిన మహానుభావుడు ధర్మా. రాముడు ధర్మానికి ప్రతీక. సత్యం కోసం అన్నిటినీ త్యాగం చేసిన మహానుభావా. తన కథ తన ముందే వినిపించబడుతోంది. ఇది కేవలం గానం కాదు, ఇది సత్యం.